తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది సుప్రీంకోర్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులతో ఈ సిట్ ఏర్పాటు చేసింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగనుంది. ఈ మొత్తం నివేదికను కేంద్రానికి ఇవ్వనున్న కొత్త సిట్ బృందం స్వతంత్ర దర్యాప్తు సంస్థపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దని తెలిపింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డెవలప్మెంట్స్ని అందించేందుకు మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఏమైనా నిన్న సుప్రీంకోర్టు లడ్డు వివాదంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థను వేస్తూ దానికి సంబంధించి ఒక సభ్యులకు సంబంధించిన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే నిన్న ఉదయం 10:30 వరకు కూడా అందరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇటు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా బంధువులంతా గత కొంతకాలం ఆవేదన వ్యక్తం చేస్తూ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో లడ్డు కల్తీ జరిగింది, దానికి సంబంధించి జంతువుల నుంచి తీసిన కొవ్వుల నుంచి తీసిన నూనెను వినియోగించారు అనేది ప్రధానంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆరోపించడం, దాని తర్వాత ల్యాబ్ పంపించారు, శాంపిల్స్ ల్యాబ్లో కూడా కల్తీ జరిగినట్లు ధృవీకరించడంతో హిందువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మనోవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపించింది. తర్వాత దానికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించాలి, అసలు కల్తీ జరిగిందా లేదా, హిందువుల మనోభావాలను కాపాడే విధంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్ని నిజానిజాలు బయటపెట్టాలంటూ కూడా పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నిన్న ఉదయం 10:30 అంటే కొంతమంది జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, మరికొంతమంది కాంగ్రెస్ అలాగే వైసీపీ పార్టీ రెండు కూడా సిబిఐ చేత విచారణ జరిపించాలనేది వారందరూ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ 3-4 రోజుల క్రితం విచారించిన సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇవ్వాలంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఆదేశాలు ఇచ్చింది. సూచనలు ఇవ్వాలి, మీ అభిప్రాయం కూడా వ్యక్తపరచాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో నిన్న ఉదయం 10:30 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా తుషార్ మెహతా సిట్పై మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఎటువంటి సందేహాలు లేవు, దర్యాప్తు సజావుగానే కొనసాగుతుంది కాబట్టి సిట్ను కంటిన్యూ చేయండి అని చెప్తూనే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుందంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా తుషార్ మెహతా తెలియజేశారు. ఇక తుషార్ మెహతా తన అభిప్రాయం తెలియజేసిన తర్వాత ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ బిఆర్ గవాయ్ 5 సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేద్దామంటూ కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. దానిలో భాగంగానే 5 సభ్యులలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి 2, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అంటే FSSAI నుంచి ఒక నిపుణుడిని, సీనియర్కి సంబంధించిన ఒక నిపుణుని, దానికి సంబంధించి ఒక సభ్యుని కూడా ఈ సిట్ దర్యాప్తు బృందంలో వారు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దానిలో భాగంగానే 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. అయితే మొత్తంగా చూసుకుంటే అసలు కల్తీ జరిగిందా లేదా అనేది తెలియాలంటే ముందు స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న సిట్ రాష్ట్ర పరిధిలో ఏదైతే సిట్ దర్యాప్తు చేసిందో అది నిన్నటితో రద్దయినట్లే. ఇక కొత్తగా ఈ సిట్ దర్యాప్తు కొత్త స్వతంత్ర దర్యాప్తు సంస్థ 5 సభ్యులతో ఏర్పాటు అవుతుంది కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉంటారు అంటే రాష్ట్రం నుంచి 2, కేంద్ర ప్రభుత్వం నుంచి 2, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి 1 అని చెప్తున్నారు. కానీ ఎవరు అంటే ఇద్దరు ఉంటారు, ఒకరు ఉంటారు, కానీ వారి పేర్లు ఏంటి, వారి బాధ్యతలు ఏంటి అనే దానిపై కూడా ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా ఆ పేర్లను త్వరలోనే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ సిట్ అనేది దర్యాప్తు కొనసాగబోతుంది. ప్రతిదీ కూడా అప్డేట్, పిన్ టు అప్డేట్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా ప్రవీణ్ సూద్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది సిబిఐ డైరెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సిబిఐ డైరెక్టర్ కూడా వారికి సూచనలు ఇస్తారు. దర్యాప్తు ఏ విధంగా కొనసాగించాలి, ఎలా కొనసాగుతుంది, ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలి అనేది కూడా వాళ్ళకి కొంత మ్యాండేట్ కానీ కొంత సూచనలు కూడా ప్రవీణ్ సూద్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అధికారికంగా నిన్న ప్రకటించినప్పటికీ ఎవరెవరు ఉంటారనేది మాత్రం ఇటు రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఇటు కేంద్రం నుంచి సిబిఐ డైరెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. ఇక FSSAI నుంచి FSSAI
సంబంధించి చైర్పర్సన్ కానీ దానికి ఉన్న ఉన్నతాధికారులు కానీ ఎవరు నియమిస్తారనేది కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఇక తిరుపతి లడ్డు వివాదంపై కల్తీ జరిగిందా లేదా అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెప్తోంది. కానీ విపక్ష పార్టీ అయిన అప్పటి అధికార పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకంత అంటే అన్ని పార్టీలు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను తీర్పును స్వాగతిస్తున్నప్పటికీ ఇటు వైసీపీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాత్రం సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము, ఆ స్వామివారే అంతా చూసుకుంటారు అనేది అంటే నిజాలు త్వరలో తెలుస్తాయి. ఈ సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు అలాగే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది కాబట్టి విచారణ త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి అనేది ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చెప్పినా అంటే ఇండైరెక్ట్గా అనుచర వర్గం వద్ద వారి వద్ద ఏదైతే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేయడానికి ఈ దర్యాప్తు సంస్థను వేశారు నిజం చేయడానికి అన్నట్లుగా కూడా ఒకంత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అంటే సుప్రీం వ్యాఖ్యలు కూడా వక్రీకరించినట్లుగా జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాలు వారి అనుచర వర్గం వద్ద వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే అంటే నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా మాటల తీరు కూడా అదేవిధంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటిలోగా ఈ దర్యాప్తు కంప్లీట్ అవుతుంది, ఎప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభిస్తారు, ఏ విధంగా ప్రారంభిస్తారు, ఏ కోణంలో దీన్ని విచారిస్తారు అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నేను విచారణ సందర్భంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఆయన పిటిషన్ దాఖలు చేశారు, ఆ పిటిషన్లో రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే దాంట్లో ఆయన పేరు మెన్షన్ చేశారు తప్ప మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన టీటీడీ చైర్మన్ అనే ఎందుకు మెన్షన్ చేయలేదంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీరు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, దీన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయ డ్రామాలు ఆడొద్దంటూ కూడా నిన్న సుప్రీం ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం నిన్న ఒకంత అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇక మొత్తంగా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత నిన్న కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పిన తర్వాత ఇక 5 సభ్యులతో ప్రత్యేక కొత్త సిట్ని ఏర్పాటు చేశారు స్వతంత్ర దర్యాప్తు సంస్థ. 5 సభ్యులతో దీనికి సంబంధించి ఎవరెవరు ఉంటారు, ఎప్పుడు దర్యాప్తు ప్రారంభమవుతుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ శివ.